చెప్తున్నావు? ఏం కథ చెప్పాలి? ఓ బ్యూటిఫుల్ టెంపుల్లో ఒక పెద్ద బసవన్న ఉన్నాడు. అంటే రోజు రోజుకి అక్కడ బసవన్న పెరుగుతూ పెరుగుతూ ఉన్నాడు. అంటే ఎవరు? ఎవరు అంటే పెద్ద నందీశ్వరుడు అన్నమాట. శివుని దగ్గర నందీశ్వరుడు ఉంటాడు కదా, ఎప్పుడైనా పెరగడం చూసావా? అంతే ఉంటాడు. కానీ యాగంటిలో మాత్రం బసవన్న రోజు రోజుకి పెరుగుతున్నాడు. ప్రతి 20 సంవత్సరాలకు ఒక్కసారి ఒక అంగుళం పెరుగుతున్నట్టుగా సైంటిస్టులు కూడా అక్కడికి వెళ్ళి పరిశోధనలు అవి చేశారనమాట. అసలు ఎందుకు పెరుగుతున్నారు, ఏమిటి యాగంటి అంటే గనక అక్కడ నిజానికి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉండాల్సిందంట. మరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కాస్త శివునికి సంబంధించిన టెంపుల్గా ఎలా మారిపోయింది అంటే అక్కడికి అగస్త్యుల వారు ఒకసారి వెళ్ళి అందమైన వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చెక్కుతున్నారంట. ఆయన శిల్పం చెక్కుతూ ఉండగా కాలి దగ్గర బొటన వేలు ఉంది కదా, అది విరిగిపోయిందంట. ఆయన ఎంతో బాధపడిపోయారంట. అయ్యయ్యో, ఎంత గొప్పగా వచ్చింది విగ్రహం, కానీ కాలికాల దెబ్బ తగిలిన తర్వాత మళ్ళీ అది ప్రతిష్టాపనకి పనికిరాదు కదా, మళ్ళీ ఇంకో విగ్రహం చేయాలి కదా. చాలా బాధేసి వెళ్ళి తపస్సు చేయడం ప్రారంభించారంట. అయితే ఈసారి తపస్సు చేస్తూ ఆయన తపస్సులో లీనమైపోయి ఉండగా ఆయన కళ్ళ ముందు పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యారంట. శివుడు ప్రత్యక్షమయ్యి, నువ్వేం బాధపడుకో అగస్త్య, నేను పార్వతి ఇక్కడే ఉంటాము, ఇంత అందమైన కొండల మధ్యలో మేమిద్దరం ఇక్కడ కొలువై ఉంటాము, అలాగే ఇక్కడ వెంకటేశ్వర స్వామి కూడా ఉంటారు, నువ్వేం బాధపడుకో అని చెప్పి ఆయనకు కొంచెం ఊరటిచ్చారంట. నిజంగానే అక్కడ శివలింగం మీద శివపార్వతులు ఇద్దరు కనిపిస్తారనమాట. అద్భుతమైన టెంపుల్ అది. వాళ్ళ ముందు అసలు నందీశ్వరుడు ఎలా వచ్చారో తెలియదంట. నెక్స్ట్ డే ఒక బుజ్జి నందీశ్వరుడు అక్కడ ప్రత్యక్షమే కనిపించారంట. చిన్న నంది. అప్పట్లో ఆయన చుట్టూ అందరూ ప్రదక్షిణలు కూడా చేసుకునేవారంట. 90 ఏళ్ల క్రితం వరకు కూడా చాలా మంది ప్రదక్షిణలు చేసామని చెప్తూ ఉండేవారట. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళామంటే 4 స్తంభాల మధ్యలో ఆయన పాపం అయ్యయ్యో ఆయనకి ఉండడానికి కూడా ప్లేస్ లేదా అన్నట్టుగా కిక్కిరిసిపోయి కూర్చున్నారా అన్నట్టుగా నందీశ్వరుడు కనిపిస్తున్నారు అనమాట. చెప్పారు కదా 20 yearsకి ఒకసారి ఒక్కొక్క అంగుళం చెప్పని పెరుగుతున్నారు అని చెప్పి. అయితే అక్కడ ముఖం చూస్తూ ఉంటే ఆయన మనతో ఏదో మాట్లాడడానికి వచ్చారా, అందుకే అక్కడ కూర్చున్నారా అన్నట్టు అనిపిస్తుంది. నిజానికి అక్కడ చాలా గుహలు ఉంటాయి కదా యాగంటిలోని. ఒక గుహలో అయితే గనక పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అని చెప్పేసి ఆయన కాలజ్ఞానం చెప్పేవారు. అంటే ఫ్యూచర్లో అందరూ ఎలా ఉంటారు, ఏమేం జరగబోతున్నాయి, ఏం జరగచ్చు, ఈ వివరాలన్నీ కూడా చాలా ఎన్నో సంవత్సరాల క్రితమే ఆయన చెప్పడం జరిగిందనమాట. శిష్యులందరికీ అక్కడ ఆయన జ్ఞానబోధన కూడా చేయడం జరిగిందంట. అయితే ఆయన చెప్పిన విషయం ఏంటంటే, మనం మాట్లాడుకుంటున్న యాగంటి బసవన్న ఉన్నారు కదా పెద్ద నంది, ఆయనంట కలియుగం అయిపోయినప్పుడు, అంటే ఎప్పుడైతే అంతరించిపోయి అందరూ చనిపోతారో ఆ టైంలో బసవన్న లేచి గట్టిగా రంకేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారని చెప్పారట. అందుకని ఇప్పటికీ కూడా ఆయన ఏమైనా చెప్తారా అన్నట్టుగానే అంత పెద్ద ముఖం, ఏదో మాట్లాడడానికి ఉన్నారా అన్నట్టుగా. నిజంగా ఒక పెద్ద నందొచ్చి మన కళ్ళ ముందు కూర్చుంటే ఎంత బాగుంటుందో అంత బాగుంటుందంట యాగంటి బసవన్న టెంపుల్. పెద్ద పెద్ద మెట్లు, పెద్ద కొండలు, నిజంగానే ఎవరో పెద్ద శిల్పులు వెళ్ళి 2 కొండల్ని చెక్కినట్టుగా ఉంటాయన్నమాట. అందమైన టెంపుల్. హ్యాపీగా వెళ్ళి ఫ్యామిలీ టైంని ఎవరన్నా చూడొచ్చు. నాకు కూడా ఎప్పటి నుంచో ఉంది నిన్ను ఒకసారి ఆ టెంపుల్కి తీసుకుని వెళ్ళి ఆ పెద్ద బసవన్న నీకు చూపించాలి అని. వీలుంటే ఒకసారి వెళ్దాం. నువ్వు నేను ఓ కథని ఎలా సబ్స్క్రైబ్ చేయాలో చెప్పు మన వాళ్ళకి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయాలి. నువ్వు నేను ఓ కథకి.